రైతులకు సాగునీటి కొరత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టి రైతులకు అండగా నిలుస్తుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గొల్లప్రోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అధ్యక్షతన నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్, ఏలేరు డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైస్ చైర్మన్ ఊటా నానిబాబు, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, గొల్లప్రోలు తహసీల్దార్ రామ్ కుమార్, పిఠాపురం ఎంపీడీఓ స్వప్న హాజరయ్యారు. అనంతరం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. సో దీని అవగాహన ప్రోగ్రామ్ అనేది దాంతోపాటు ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్గా కూడా మేము దీన్ని చేపట్టాము. సో ఫస్ట్ 10 daysలో రైతులందరినీ కలిపి ఇంక్లూజివ్ మ్యూజిక్ మీటింగ్స్ పెట్టుకుని వాళ్ళందరితో కూడా ఏది అవసరం అనే విధంగా రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకుని పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఉన్న 46 ట్యాంక్స్ అన్నింటినీ కూడా పెడల్ క్యానల్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసే విధంగా, ఇంటర్లింక్ చేసే ఛానల్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసే విధంగా, గట్టులు అన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసే విధంగా, దానిపైన స్ట్రెంగ్తన్ చేసిన గట్టుల మీద కూడా ప్లాంటేషన్ నాటే విధంగా, దీన్ని చేయడం వల్ల సుమారు 4,000 ఎకరాలకి అలాగే 1000 ఎకరాలకి 2వ పంటతో పాటు వేసుకునే విధంగా కూడా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్ చేపట్టారు. సో ఫస్ట్ 10 days నుంచి 100 days లోపల ఈ టోటల్ ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయే విధంగా ఎప్పుడు ఆలోచించే విధంగా కూటమి ప్రభుత్వం ఈ రైతుల పట్ల ఉన్న ఒక ఉద్దేశాన్ని మరోసారి తెలియజేస్తూ చాటి చూపుతూ రైతులకి ఎప్పుడూ అండగా ఉండేది కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి ఈ చేయబోయే కార్యక్రమం ద్వారా కూడా మీ అందరికీ తెలుస్తుంది. సో దీని అందరినీ ఈ ప్రోగ్రాంలో ఇందాక వచ్చిన రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ అధికార బృందాన్ని కూడా ఎవరిని సెలవులు పెట్టకుండా గ్రామ స్థాయి లెవెల్లో మొత్తం అందరినీ ఈ 100 daysని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ అయ్యి ఇచ్చిన కార్యక్రమాన్ని, ఇచ్చిన ఫండ్స్ని కరెక్ట్గా ఖర్చు చేసే విధంగా అండ్ ఒక రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసే విధంగా, పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా, గ్రౌండ్ వాటర్ పెంచే విధంగా, ట్యాంక్స్ని స్ట్రెంగ్తన్ చేసే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్